మీకు ప్రయాణం చేయడం ఇష్టమా అని అడిగినప్పుడు అవును నాకు ప్రయాణం చేయడం చాలా ఇష్టం అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే లేదు నేను నిజంగా అంతగా ఆస్వాదించను, నాకు ప్రయాణం చేయడం అంతగా నచ్చదు అని చెప్పొచ్చు. వీటినే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఎలా అడగాలో చూద్దాం. డూ యూ లైక్ టు ట్రావెల్? డూ యూ లైక్ టు ట్రావెల్? మీకు ప్రయాణం చేయడం ఇష్టమా? ఎస్ ఐ లవ్ ట్రావెలింగ్. ఎస్ ఐ లవ్ ట్రావెలింగ్. ఎస్ ఐ లవ్ ట్రావెలింగ్. అవును నాకు ప్రయాణం చేయడం చాలా ఇష్టం. లేదు అంటే నో ఐ డోంట్ రియల్లీ ఎంజాయ్ ఇట్ దట్ మచ్. నో ఐ డోంట్ రియల్లీ ఎంజాయ్ ఇట్ దట్ మచ్. నేను అంత బాగా ఎంజాయ్ చేయలేను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ట్రావెల్ని నేను అంత బాగా ఎంజాయ్ చేయలేను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇటీవల మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగినప్పుడు మనం సమాధానంగా నేను గోవాకి వెళ్ళాను అని చెప్పొచ్చు. లేదంటే మీరు ఎక్కడికి వెళ్తే ఆ ప్లేస్ చెప్పొచ్చు. గోవాకి వెళ్ళాను, లేదంటే ముంబైకి వెళ్ళాను, లేదంటే బెంగళూరుకి వెళ్ళాను. సో మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మనం సమాధానం చెప్తాం. అదే రకంగా లేదంటే నేను ఇటీవల ఎక్కడికి వెళ్ళలేదు, ఇటీవల నేను ఎక్కడికి వెళ్ళలేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఎలా సమాధానం చెప్పాలో ఒకసారి ఇప్పుడు చూద్దాం. వేర్ హ్యావ్ యూ బీన్? వేర్ హ్యావ్ యూ బీన్? మీరు ఎక్కడికి వెళ్ళారు? వేర్ హ్యావ్ యూ బీన్? ఐ హ్యావ్ బీన్ టు గోవా. ఐ హ్యావ్ బీన్ టు గోవా. నేను గోవాకి వెళ్ళాను అని మనం సమాధానం చెప్తాం. ఐ హ్యావ్ బీన్ టు గోవా. లేదు అంటే ఐ హ్యావెంట్ బీన్ ఎనీవేర్ రీసెంట్లీ. ఐ హ్యావెంట్ బీన్ ఎనీవేర్ రీసెంట్లీ. నేను రీసెంట్గా ఎక్కడికి వెళ్ళలేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని ఎవరైనా అడిగినప్పుడు దానికి సమాధానంగా నేను ప్యారిస్ వెళ్ళాలనుకుంటున్నాను అని కూడా మనం చెప్పొచ్చు. లేదంటే నేను నిజంగా దాని గురించి ఆలోచించనే లేదు, ఎక్కడికి వెళ్ళాలో నేను ఆలోచించలేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వీటినే ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఎలా సమాధానం చెప్పాలో చూద్దాం. వేర్ వుడ్ యూ లైక్ టు గో? వేర్ వుడ్ యూ లైక్ టు గో? మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? వేర్ వుడ్ యూ లైక్ టు గో? దానికి సమాధానంగా ఐ వుడ్ లైక్ టు గో టు ప్యారిస్. ఐ వుడ్ లైక్ టు గో టు ప్యారిస్. నేను ప్యారిస్ వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు గో టు ప్యారిస్ అనే సమాధానం చెప్పొచ్చు. లేదంటే ఐ హ్యావెంట్ రియల్లీ థాట్ అబౌట్ ఇట్. ఐ హ్యావెంట్ రియల్లీ థాట్ అబౌట్ ఇట్. నేను నిజంగా దాని గురించి ఆలోచించనే లేదు. ఐ హ్యావెంట్ రియల్లీ థాట్ అబౌట్ ఇట్ అని కూడా మనం సమాధానం చెప్తాం. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా ముంబైకి వెళ్ళారా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా అవును నేను ముంబైకి 2 సార్లు వెళ్ళాను, లేదా 3 సార్లు వెళ్ళాను అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే లేదు నేను ముంబైకి ఎప్పుడు వెళ్ళలేదు, అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వీటినే మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఎలా అడగాలో చూద్దాం. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ముంబై? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ముంబై? మీరు ఎప్పుడైనా ముంబైకి వెళ్ళారా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ముంబై? ఎస్ ఐ హ్యావ్ బీన్ టు ముంబై 2 times. ఎస్ ఐ హ్యావ్ బీన్ టు ముంబై 2 times. అవును నేను ముంబైకి 2 సార్లు వెళ్ళాను. ఐ హ్యావ్ బీన్ టు ముంబై 2 times. లేదు అంటే నో ఐ హ్యావ్ నెవర్ బీన్ దేర్. నో ఐ హ్యావ్ నెవర్ బీన్ దేర్. నేను ఎప్పుడు ముంబైకి వెళ్ళలేదు. ఐ హ్యావ్ నెవర్ బీన్ దేర్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. మీరు సందర్శించడానికి ఇష్టమైన ప్రదేశం ఏది అని ఎవరైనా అడిగినప్పుడు దానికి సమాధానంగా నేను సందర్శించడానికి ఇష్టమైన ప్రదేశం కొడైకెనాల్ అని చెప్పొచ్చు. లేదంటే నాకు ఇష్టమైన ప్రదేశాలు 1 కాదు చాలా ఉన్నాయి అని మనం సమాధానం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో చూద్దాం. వాట్స్ యువర్ ఫేవరెట్ ప్లేస్ టు విజిట్? వాట్స్ యువర్ ఫేవరెట్ ప్లేస్ టు విజిట్ అని అడిగినప్పుడు దానికి సమాధానంగా మై ఫేవరెట్ ప్లేస్ టు విజిట్ ఈజ్ కొడైకెనాల్. మై ఫేవరెట్ ప్లేస్ టు విజిట్ ఈజ్ కొడైకెనాల్. మై ఫేవరెట్ ప్లేస్ టు విజిట్ ఈజ్ కొడైకెనాల్. నేను సందర్శించడానికి ఇష్టమైన ప్రదేశం కొడైకెనాల్ అని మనం సమాధానం చెప్తున్నాం. లేదు అంటే ఐ డోంట్ రియల్లీ హ్యావ్ ఎ ఫేవరెట్, దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ ఐ లైక్. ఐ డోంట్ రియల్లీ హ్యావ్ ఎ ఫేవరెట్, దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ ఐ లైక్. నాకు నిజంగా ఇష్టమైన ప్రదేశం 1 కాదు చాలా ఉన్నాయి. ఐ డోంట్ రియల్లీ హ్యావ్ ఎ ఫేవరెట్, దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ ఐ లైక్. సో ఈ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. మీరు ఎంత తరచుగా ప్రయాణం చేస్తారు అని అడిగినప్పుడు మీరు ఎంత తరచుగా ప్రయాణం చేస్తారు అంటే నేను సంవత్సరానికి 1 సారి ప్రయాణం చేస్తానని చెప్పొచ్చు. లేదంటే
2 సార్లు చేస్తాను, 3 సార్లు చేస్తాను, లేదా 2-3 టైమ్స్ చేస్తాను. నేను సంవత్సరానికి ఇన్నిసార్లు ప్రయాణం చేస్తానని చెప్పొచ్చు. లేదంటే నేను తరచుగా ప్రయాణం చేయను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలో మరియు ఎలా సమాధానం చెప్పాలో చూద్దాం. హౌ ఆఫెన్ డూ యూ ట్రావెల్? హౌ ఆఫెన్ డూ యూ ట్రావెల్? హౌ ఆఫెన్ డూ యూ ట్రావెల్? మీరు ఎంత తరచుగా ప్రయాణం చేస్తారు? ఐ ట్రావెల్ వన్స్ ఏ ఇయర్. ఐ ట్రావెల్ వన్స్ ఏ ఇయర్. నేను సంవత్సరానికి ఒకసారి ప్రయాణం చేస్తాను. ఐ ట్రావెల్ వన్స్ ఏ ఇయర్ అనొచ్చు. లేదంటే ఐ ట్రావెల్ ట్వైస్ ఏ ఇయర్. ట్వైస్ అంటే 2 సార్లు. నేను సంవత్సరానికి 2 సార్లు ప్రయాణం చేస్తాను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. లేదంటే ఐ డోంట్ ట్రావెల్ వెరీ ఆఫెన్. ఐ డోంట్ ట్రావెల్ వెరీ ఆఫెన్. నేను చాలా తరచుగా ప్రయాణం చేయను. ఐ డోంట్ ట్రావెల్ వెరీ ఆఫెన్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. మీరు సాధారణంగా ఎవరితో కలిసి ప్రయాణం చేస్తారు? మీరు సాధారణంగా ఎవరితో కలిసి ప్రయాణం చేస్తారు అనే దానికి మనం సమాధానం ఎలా చెప్తామంటే, నేను సాధారణంగా నా కుటుంబంతో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పొచ్చు. లేదంటే ఫ్రెండ్స్తో కలిసి ప్రయాణం చేస్తున్నానని చెప్పొచ్చు. లేదంటే నేను నా కొలీగ్స్తో కలిసి ప్రయాణం చేస్తానని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. అది కాకుండా నేను సాధారణంగా ఒంటరిగా ప్రయాణం చేస్తాను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఎలా చెప్పాలో చూద్దాం. హూ డు యూ యూజువల్లీ ట్రావెల్ విత్? హూ డు యూ యూజువల్లీ ట్రావెల్ విత్? మీరు సాధారణంగా ఎవరితో కలిసి ప్రయాణం చేస్తారు? హూ డు యూ యూజువల్లీ ట్రావెల్ విత్? దానికి సమాధానంగా ఐ యూజువల్లీ ట్రావెల్ విత్ మై ఫ్యామిలీ. ఐ యూజువల్లీ ట్రావెల్ విత్ మై ఫ్యామిలీ. నేను సాధారణంగా నా కుటుంబంతో కలిసి ప్రయాణం చేస్తాను. లేదంటే ఐ యూజువల్లీ ట్రావెల్ విత్ మై ఫ్రెండ్స్. ఐ యూజువల్లీ ట్రావెల్ విత్ మై ఫ్రెండ్స్. నేను సాధారణంగా నా ఫ్రెండ్స్తో కలిసి ప్రయాణం చేస్తాను. లేదంటే ఐ యూజువల్లీ ట్రావెల్ విత్ మై కొలీగ్స్. ఐ యూజువల్లీ ట్రావెల్ విత్ మై కొలీగ్స్ అంటే నాతో పనిచేసే వాళ్ళతో నేను యూజువల్గా ట్రావెల్ చేస్తాను అని మనం సమాధానం చెప్తాం. లేదంటే ఐ యూజువల్లీ ట్రావెల్ అలోన్. ఐ యూజువల్లీ ట్రావెల్ అలోన్. నేను సాధారణంగా ఒంటరిగా ప్రయాణం చేస్తాను. ఐ యూజువల్లీ ట్రావెల్ అలోన్ అని కూడా మనం సమాధానం చెప్పచ్చు. మీకు ఇష్టమైన రవాణా విధానం ఏంటి? మీకు ఇష్టమైన రవాణా విధానం ఏంటి అంటే మీరు దేంట్లో ప్రయాణం చేస్తారు? ఎక్కువగా దేన్ని ఇష్టపడతారు? అంటే ట్రైన్లోనా, బస్లోనా, ఫ్లైట్లోనా, ఎలా ఇష్టపడతారని మనం క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సమాధానంగా నేను రైలు ద్వారా ప్రయాణించడానికి ఇష్టపడతానని చెప్పొచ్చు. లేదంటే నేను బస్లో వెళ్ళడానికి ఇష్టపడతానని చెప్పొచ్చు. లేదంటే నేను ఫ్లైట్లో వెళ్ళడానికి ఇష్టపడతానని సమాధానం చెప్పొచ్చు. లేదంటే అది దూరాన్ని బట్టి ఉంటుంది. దూరాన్ని బట్టి నేను ప్రయాణం చేంజ్ చేసుకుంటాను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వీటినే ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఎలా సమాధానం చెప్పాలో చూద్దాం. వాట్స్ యువర్ ప్రిఫర్డ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్? వాట్స్ యువర్ ప్రిఫర్డ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్? మీకు ఇష్టమైన రవాణా విధానం ఏమిటి అని క్వశ్చన్. దానికి సమాధానం ఐ ప్రిఫర్ టు ట్రావెల్ బై ట్రైన్. ఐ ప్రిఫర్ టు ట్రావెల్ బై ట్రైన్ అని మనం సమాధానం చెప్పచ్చు. లేదంటే ఐ ప్రిఫర్ టు ట్రావెల్ బై ఫ్లైట్. ఐ ప్రిఫర్ టు ట్రావెల్ బై ఫ్లైట్. లేదంటే ఐ ప్రిఫర్ టు ట్రావెల్ బై బస్. ఐ ప్రిఫర్ టు ట్రావెల్ బై బస్ అంటే నేను బస్లో వెళ్ళడానికి ఇష్టపడతాను అని సమాధానం చెప్పొచ్చు. లేదంటే ఇంకొక రకంగా ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్. అది దూరాన్ని బట్టి ఉంటుంది. దూరాన్ని బట్టి నేను రవాణా విధానం చేంజ్ చేసుకుంటాను అని మనం సమాధానం చెప్పొచ్చు. ఓకే, సో అంటే చాలా దూరం అయితే ఫ్లైట్లో వెళ్తాను, ఇంకా కొంచెం డిస్టెన్స్ తక్కువ ఉంటే ట్రైన్లో వెళ్తాను, మరీ దగ్గరగా ఉంటే బస్లో వెళ్తాను, లేదంటే కార్లో వెళ్తాను అని మనం ఇండైరెక్ట్గా చెప్పినట్టు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్. అది దూరాన్ని బట్టి ఉంటుంది అని మనం సమాధానం చెప్పొచ్చు. మీకు ఎలాంటి ప్రయాణాలు ఇష్టం? మీకు ఎలాంటి ప్రయాణం ఇష్టం అంటే దాని సమాధానం నాకు సాహసోపేతమైన ప్రయాణాలు ఇష్టం. సాహసోపేతమైన ప్రయాణాలు అంటే ఇష్టం అని చెప్పొచ్చు. లేదు అంటే నేను పెద్దగా పట్టించుకోను, ఏ ప్రయాణమైనా నాకు మంచిదే, ఏదైనా సరే నాకు ఇష్టమే అని కూడా మనం ఈ 2 రకాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు వీటిని ఇంగ్లీష్లో చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ ట్రిప్స్ డూ యూ లైక్? వాట్ కైండ్ ఆఫ్ ట్రిప్స్ డూ యూ లైక్? మీకు ఎలాంటి ప్రయాణాలు ఇష్టం? ఐ లైక్ అడ్వెంచరస్ ట్రిప్స్. నాకు సాహసోపేతమైన ప్రయాణాలు ఇష్టం. ఐ లైక్ అడ్వెంచరస్ ట్రిప్స్. లేదంటే ఐఎమ్ నాట్ టూ ఫిజీ, ఎనీ ట్రిప్ ఇస్ గుడ్. ఐఎమ్ నాట్ టూ ఫిజీ, ఎనీ ట్రిప్ ఇస్ గుడ్. నేను పెద్దగా పట్టించుకోను, ఏ ప్రయాణమైనా నాకు మంచిదే అని సమాధానం చెప్తాం. మీరు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళారా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా అవును, నేను పలానా దేశంకి వెళ్ళాను అని చెప్పొచ్చు. లేదంటే వేరే వేరే దేశాలకు వెళ్ళానని కూడా మనం చెప్పొచ్చు. లేదంటే నాకు
ఆ అవకాశం రాలేదు, అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం నాకు రాలేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వీటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్ అబ్రాడ్? హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్ అబ్రాడ్? మీరు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళారా? హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్ అబ్రాడ్? ఎస్, ఐ హ్యావ్ ట్రావెల్ టు యుఎస్ఏ. ఎస్, ఐ హ్యావ్ ట్రావెల్ టు అమెరికా. సో ఏదైనా మనం చెప్పొచ్చు. లేదు అంటే నో, ఐ హ్యావెంట్ హ్యాడ్ ద ఛాన్స్ యెట్. నో, ఐ హ్యావెంట్ హ్యాడ్ ద ఛాన్స్ యెట్. నో, ఐ హ్యావెంట్ హ్యాడ్ ద ఛాన్స్ యెట్. నాకు ఇంకా అవకాశం రాలేదు, విదేశాలకు వెళ్ళే అవకాశం నాకు రాలేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. మీ చివరి ప్రయాణం ఎలా ఉంది? మీ చివరి ప్రయాణం ఎలా ఉంది అంటే దానికి సమాధానంగా నా చివరి ప్రయాణం అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. లేదంటే పర్వాలేదు, పెద్దగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో చూద్దాం. వాట్ వాజ్ యువర్ లాస్ట్ ట్రిప్ లైక్? వాట్ వాజ్ యువర్ లాస్ట్ ట్రిప్ లైక్? మై లాస్ట్ ట్రిప్ వాజ్ అమేజింగ్ అని చెప్పొచ్చు. వాట్ వాజ్ యువర్ లాస్ట్ ట్రిప్ లైక్ అంటే మీ చివరి ప్రయాణం ఎలా ఉంది అంటే మై లాస్ట్ ట్రిప్ వాజ్ అమేజింగ్. మై లాస్ట్ ట్రిప్ వాజ్ అమేజింగ్. నా చివరి ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. లేదంటే ఇట్ వాజ్ ఓకే, నథింగ్ టు స్పెషల్. ఇట్ వాజ్ ఓకే, నథింగ్ టు స్పెషల్. అది పర్వాలేదు, పెద్ద స్పెషల్ ఏం లేదు, ప్రత్యేకత ఏమీ లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. మీరు త్వరలో ఏమైనా ప్రయాణాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా అవును, నేను డిసెంబర్లో దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను అని చెప్పొచ్చు. లేదంటే డిసెంబర్లో వేరే ఏదైనా కంట్రీకి ప్లాన్ చేస్తున్నాను అని మనం చెప్పొచ్చు. లేదంటే నాట్ ఎట్ ద మూమెంట్, లేదంటే ప్రస్తుతానికి లేదని కూడా మనం చెప్తాం. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో, ఎలా అడగాలో చూద్దాం. ఆర్ యూ ప్లానింగ్ ఎనీ ట్రిప్ సూన్? ఆర్ యూ ప్లానింగ్ ఎనీ ట్రిప్ సూన్? ఆర్ యూ ప్లానింగ్ ఎనీ ట్రిప్ సూన్? మీరు త్వరలో ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేస్తున్నారా? ఆర్ యూ ప్లానింగ్ ఎనీ ట్రిప్ సూన్? ఎస్, ఐఎమ్ ప్లానింగ్ ఎ ట్రిప్ టు దుబాయ్ ఇన్ డిసెంబర్. ఎస్, ఐఎమ్ ప్లానింగ్ ఎ ట్రిప్ టు దుబాయ్ ఇన్ డిసెంబర్. అవును, నేను డిసెంబర్లో దుబాయ్కి ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. ఎస్, ఐఎమ్ ప్లానింగ్ ఎ ట్రిప్ టు దుబాయ్ ఇన్ డిసెంబర్. ఓకే. లేదంటే నాట్ ఎట్ ద మూమెంట్. నాట్ ఎట్ ద మూమెంట్, ప్రస్తుతానికి లేదు, సింపుల్గా చెప్పొచ్చు. నాట్ ఎట్ ద మూమెంట్, ప్రస్తుతానికైతే లేదు, అంటే ప్రయాణాలు లేవు నాకు ప్రస్తుతానికని మనం సమాధానం చెప్పొచ్చు. మీరు సాధారణంగా ప్రయాణం చేసినప్పుడు ఏం చేస్తారు? నేను సాధారణంగా చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తాను అని చెప్పొచ్చు. లేదంటే అది నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే దానిపై ఆధారపడి ఉంటుంది అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. అదే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే దానిపై ఆధారపడి ఉంటుంది అని కూడా సమాధానం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో చూద్దాం. వాట్ డూ యూ యూజువల్లీ డూ వెన్ యూ ట్రావెల్? వాట్ డూ యూ యూజువల్లీ డూ వెన్ యూ ట్రావెల్? మీరు సాధారణంగా ప్రయాణం చేసినప్పుడు ఏం చేస్తారు? వాట్ డూ యూ యూజువల్లీ డూ వెన్ యూ ట్రావెల్? ఐ యూజువల్లీ విజిట్ హిస్టారికల్ సైట్స్. ఐ యూజువల్లీ విజిట్ హిస్టారికల్ సైట్స్. నేను సాధారణంగా చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తాను. ఐ యూజువల్లీ విజిట్ హిస్టారికల్ సైట్స్. లేదంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వేర్ ఐ గో. ఇట్ డిపెండ్స్ ఆన్ వేర్ ఐ గో. అది నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ వేర్ ఐ గో అని కూడా మనం సమాధానం చెప్పచ్చు. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా చేసిన అతిపెద్ద ప్రయాణం ఏమిటి? మీరు ఎప్పుడైనా చేసిన అతిపెద్ద ప్రయాణం ఏమిటి అని అడిగినప్పుడు దానికి నేను చేసిన అతిపెద్ద ప్రయాణం అమెరికాకు 1 నెల అని చెప్పొచ్చు. లేదంటే అమెరికాకు 15 days అని చెప్పొచ్చు మీరు. లేదంటే ఒక 1 week అని చెప్పొచ్చు. సో ఏదైనా అతిపెద్ద ప్రయాణం, మీరు లైఫ్లో అతిపెద్ద ప్రయాణం ఏదైనా చెప్పొచ్చు. లేదంటే నేను పెద్దగా సుదీర్ఘ ప్రయాణం చేయను అని కూడా మనం సమాధానం చెప్తాం. వీటిని ఇంగ్లీష్లో చూద్దాం. వాట్స్ ద లాంగెస్ట్ ట్రిప్ యూ హ్యావ్ ఎవర్ టేకెన్? వాట్స్ ద లాంగెస్ట్ ట్రిప్ యూ హ్యావ్ ఎవర్ టేకెన్? మీరు ఎప్పుడైనా చేసిన అతిపెద్ద ప్రయాణం ఏమిటి? The longest trip I have taken was 1 month to USA. The longest trip I have taken was 1 month trip to USA. నేను చేసిన అతిపెద్ద ప్రయాణం అమెరికాకు 1 నెల. The longest trip I have taken was 1 month to USA. లేదు అంటే I haven't taken any very long trips. I haven't taken any very long trips. I haven't taken any very long trips. నేను పెద్దగా సుదీర్ఘ ప్రయాణాలు చేయలేదు. ఐ హ్యావెంట్ టేకెన్ ఎనీ వెరీ లాంగ్ ట్రిప్స్. మీరు ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడతారా లేదా ఇతరులతో ఇష్టపడతారా అని సమాధానం అడిగినప్పుడు
నేను ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడతాను అని చెప్పొచ్చు, లేదంటే నేను ఇతరులతో ప్రయాణించడానికి ఇష్టపడతానని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే నా మూడ్పై డిపెండ్ అయి ఉంటుంది, ఆ డెస్టినేషన్ మనం ఎక్కడికి వెళ్తున్నామో దానిపై డిపెండ్ అయి ఉంటుంది అని కూడా మనం సమాధానం చెప్తాం. వీటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలో, ఎలా సమాధానం చెప్పాలో చూద్దాం. డూ యూ ప్రిఫర్ ట్రావెలింగ్ అలోన్ ఆర్ విత్ అదర్స్? డూ యూ ప్రిఫర్ ట్రావెలింగ్ అలోన్ ఆర్ విత్ అదర్స్? మీరు ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడతారా, లేదా వేరే వాళ్ళతో ప్రయాణించడానికి ఇష్టపడతారా అని అడిగినప్పుడు ఐ ప్రిఫర్ ట్రావెలింగ్ అలోన్, లేదంటే ఐ ప్రిఫర్ ట్రావెలింగ్ విత్ అదర్స్ అని కూడా చెప్పొచ్చు. ఐ ప్రిఫర్ ట్రావెలింగ్ అలోన్ అంటే నేను ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడతాను, లేదంటే ఐ ప్రిఫర్ ట్రావెలింగ్ విత్ అదర్స్ నేను ఇతరులతో ప్రయాణించడానికి ఇష్టపడతాను. ఈ రకంగా మనం చెప్పొచ్చు. ఇంకొకటి లేదంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండ్ ద డెస్టినేషన్, అది నా మూడ్ తర్వాత డెస్టినేషన్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండ్ ద డెస్టినేషన్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. అది నా మానసిక స్థితి మరియు గమనస్థానంపై ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండ్ ద డెస్టినేషన్ అని మనం సమాధానం చెప్పొచ్చు. సో ప్రయాణం గురించి అడగడానికి మరియు సమాధానం చెప్పడానికి ఈ కన్వర్సేషన్స్ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరి రేపటి వీడియోలో మనం ఒకరి అభిప్రాయం అడగడానికి ఎలా అడగాలో ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ వీడియోపై మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంగ్లీష్ లెసన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.